చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాడిన ప్రభుత్వానికి జూలై 1 నాటికి 10,500 కోట్లు కావాలి. పెన్షన్లకు 4,500 కోట్లు, జీతాలకు 6,000 కోట్లు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు మామూలుగా లేవు. రైతులకు ఏటా 20,000, స్కూలుకు వెళ్లే ప్రతి బిడ్డకు 15,000, 18 నుంచి 59 ఏళ్ల దాకా ప్రతి మహిళకు 15,000, నిరుద్యోగ భృతి 3,000, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఇవి సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన హామీలు. ఇవే ఇప్పుడు చంద్రబాబు ముందున్న పెను సవాళ్లు. ఊబిలో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మరో శ్రీలంకగా మారిపోతుంది. 1,000 కోట్ల అప్పులు, పప్పు బెల్లాల్లా నగదు పంపిణీలతో రాష్ట్ర ఖజానా మైనస్లో కూరుకుపోయింది. ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీ జీతాలివ్వలేని దుస్థితి నెలకొంది. జగన్ రెడ్డి బటన్ నొక్కి రాష్ట్రాన్ని రుణగ్రస్తం చేశారని నిన్న మొన్నటి దాకా అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ఆరోపించింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు తిరస్కరించారు. చంద్రబాబుకు మళ్లీ అధికారం అప్పగించారు. కాకపోతే జగన్ అందించిన పథకాల కన్నా ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకిచ్చిన పథకాల విలువ చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే దాదాపు రెట్టింపు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, పార్టీ తరపున ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో కూడిన మేనిఫెస్టోను అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబుపై ఉంది. దీనిని బాధ్యత అనే కంటే చంద్రబాబుకు సీఎం కాగానే ఎదురవుతున్న భారీ సవాల్ అనే చెప్పాలి. ఈ సవాల్ను అధిగమించటానికి ఆయన భారీ కసరత్తే చేయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన రకరకాల పథకాల విలువ ఏడాదికి 70,000 కోట్ల రూపాయలు. 2019 నుంచి 2024 దాకా అధికారంలో ఉన్న జగన్ సుమారు 2,75,000 కోట్ల రూపాయలను వివిధ పథకాల కింద ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ రూపంలో అందించారు. దేశవ్యాప్తంగా మారిపోయిన ఆర్థిక సాంకేతిక వ్యవస్థను అనుసరించి చంద్రబాబు కూడా దళారులు, ఇతర మధ్యవర్తుల ప్రమేయానికి ఏమాత్రం ఆస్కారం లేని డీబీటీ రూపాన్ని అనుసరించాల్సిందే. డీబీటీ రూపంలో చంద్రబాబు ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాల విలువ జగన్ సర్కారు ఇచ్చిన దానికంటే చాలా ఎక్కువ. జగన్ ఏడాదికి 70,000 కోట్ల విలువైన పథకాలందిస్తే చంద్రబాబు ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిన పథకాల విలువ మాత్రం 1.65 లక్షల కోట్లుగా అంచనా. అంత లేదు. జగన్ పథకాల్లో కొన్ని మార్పులు చేసి అమలు చేసే అవకాశమున్నందున ఏడాదికి 120 లక్షల కోట్ల నుంచి 125 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వాళ్లు చెప్పిందే నిజమనుకున్నా అదనంగా మరో 50,000 కోట్లను ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. జగన్ పంచిన డబ్బును చూపించి గగ్గోలు పెట్టి ఏపీ శ్రీలంకగా మారుతుందని చెప్పిన నేపథ్యంలో 120 లక్షల కోట్లను చంద్రబాబు ఎక్కడ నుంచి తీసుకురావాలి? చంద్రబాబు సంపద సృష్టిస్తారని ఆ పార్టీ వర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తుంటాయి. సంపద సృష్టి రాత్రికి రాత్రే సాధ్యం కాదు. పథకాలు మాత్రం ఎప్పటికప్పుడు టైమంటే టైంకు ప్రజలకు అందించాలి. సమయానికి పథకాలు అందించలేకపోయినా, వాయిదాలు వేసినా, ఆ పథకాల్లో భారీ కోతలు విధించినా ప్రజల నుంచి వ్యతిరేకత మొదలవుతుంది. చంద్రబాబు హామీలిస్తారు తప్ప అమలు చేయరని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని నిజం చేసేందుకు ఆయనిప్పుడు సిద్ధంగా లేరు. ఎలాగైనా పథకాలను అమలు చేయాలన్న సంకల్పంతోనే చంద్రబాబు ఉన్నారు. ఒకవైపు అభివృద్ధిని, మరోవైపు సంక్షేమాన్ని జోడు గుర్రాల స్వారీలా ముందుకు నడిపించే క్రమంలో చంద్రబాబు అనేక సవాళ్లను ఎదుర్కోబోతున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జూలై 1న చంద్రబాబుకు తొలి సవాల్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబుకు రానున్న జూలై 1నే తొలి సవాల్ ఎదురుకానుంది. వృద్ధులు, వికలాంగులు తదితరులకు అందించే సామాజిక పెన్షన్లకు భారీగా నిధులను వెచ్చించాల్సి వస్తుంది. గత ప్రభుత్వం అందించిన 3,000 పెన్షన్ను 4,000కు పెంచుతామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు ఫైలుపై ఈ నెల 13 గురువారం నాడు ఆయన సంతకం కూడా చేశారు. ఏప్రిల్ 1 నుంచి పెన్షన్ పెంపును హామీ ఇవ్వటం వల్ల జూలై 1 అందించే 4,000 పెన్షన్కు మరో 3,000ను కలిపి మొత్తం 7,000 పెన్షన్ను అందించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో సుమారు 66 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. 7,000 చొప్పున పెన్షన్ల కోసం సుమారు 4,500 కోట్ల రూపాయలను కేటాయించాల్సి ఉంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలిస్తారని చంద్రబాబుకు పేరుంది. జగన్ అలా ఇవ్వలేకపోయారు.
ఉద్యోగుల్లో జగన్పై వ్యతిరేకత రావటానికి అది కూడా ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో పెన్షన్లు ఇచ్చినట్లే జూలై 1వ తేదీ నాడే ఉద్యోగుల జీతాల కోసం 6,000 కోట్ల రూపాయలు రెడీ చేయాలి. మొత్తం 10,500 కోట్ల రూపాయలను జూలై 1 నాటికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధం చేయాల్సి ఉంది. ఆ తరువాత కూడా అంటే ఆగస్టు 1 నుంచి పెన్షన్ల కోసం 2,600 కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది. ఈ మేరకు నిధుల సమీకరణపై ఉన్నతాధికారులతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. అమ్మకు వందనం. భారీగా నిధుల అవసరం. అమ్మ ఒడి పేరుతో జగన్ ప్రభుత్వం బడికి వెళ్లే పిల్లల తల్లుల ఖాతాలకు ఏడాదికి 15,000 జమ చేసింది. వారి ఆదాయ పరిమితుల ఆధారంగా అర్హతలు నిర్ణయించటమే కాకుండా ఎందరు పిల్లలున్నా వారిలో ఒకరికి మాత్రమే వర్తించేలా 15,000 అందించింది. దీనికోసం జగన్ ప్రభుత్వం ఏడాదికి 6,500 కోట్లను వ్యయం చేసింది. ఇదే స్కీమును చంద్రబాబు మరింత సరళతరం చేస్తూ మేనిఫెస్టోలో ప్రకటించారు. సూపర్ సిక్స్లో ఒకటైన ఈ పథకానికి అమ్మకు వందనంగా నామకరణం చేశారు. కుటుంబంలో ఎందరు పిల్లలున్నా వారికి తల్లి బ్యాంకు ఖాతాల్లో 15,000 జమ చేస్తామని ప్రకటించారు. పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడా హామీని నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. జూలై చివరికల్లా లేదంటే ఆగస్టులో అమ్మకు వందనం పథకం అమలు చేయాలి. ఈ పథకం కోసం జగన్ ప్రభుత్వం 6,500 కోట్ల రూపాయలను వ్యయం చేస్తే చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడా వ్యయం 13,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కొత్తగా లబ్ధిదారులను పెంచకపోయినా ఇప్పుడున్న లబ్ధిదారులకే పథకాన్ని వర్తింపచేసిన కుటుంబానికి సగటున 2 పిల్లలను లెక్కకడితే ఏడాదికి కనిష్టంగా 13,000 కోట్లు, ఆపైన ఎంతైనా పెరగవచ్చని అంచనా. ఈ మేరకు నిధులు సమకూర్చాల్సి ఉంటే చంద్రబాబు భారీ కసరత్తు చేయక తప్పదు. రైతులకు ఏడాదికి 20,000 ఎలా? వైఎస్సార్ రైతు భరోసా పేరుతో గతంలో జగన్ ప్రభుత్వం ఏడాదికి 3 విడతలుగా 13,500 రూపాయలను ఇస్తే చంద్రబాబు మాత్రం ఎన్నికల్లో 20,000 హామీ ఇచ్చాడు. సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో వెల్లడించిన అన్నదాత పథకం కింద ఏడాదికి అర్హత కలిగిన రైతులందరికీ 20,000 ఇవ్వాల్సి ఉంది. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 6,000 రూపాయలకు అదనంగా మరో 7,500 రూపాయలను కలిపి మొత్తం 13,500 రూపాయలను జగన్ ప్రభుత్వం అందిస్తే చంద్రబాబు ప్రభుత్వం దానికి మరో 6,500 కలిపి 20,000 ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 పోను మరో 14,000 రాష్ట్ర ప్రభుత్వం జత చేయాల్సి ఉంటుంది. ఇంతటి ఆర్థిక భారాన్ని మోయాలంటే ఆదాయ మార్గాలను భారీగా పెంచుకునేలా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటినుంచే ప్రారంభించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రం అస్తవ్యస్తం. ఈ ఏడాది 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం 2,05,352 కోట్ల రూపాయల 2,05,352 రెవెన్యూ అంచనాను ప్రకటించింది. 2,30,110 కోట్లను 2,30,110.41 వ్యయంగా చూపించింది. అంటే రెవెన్యూ లోటు సుమారు 25,000 కోట్లు. 2023 నుంచి 24 వరకు అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తలపై 4,83,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. అవి రాష్ట్ర స్థూల ఆదాయంలో 33.3%. అప్పుల కోసం ప్రభుత్వం 1,39 కోట్ల రూపాయల ప్రభుత్వ గ్యారంటీలను సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 26,296 కోట్ల అప్పు తీసుకుంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్న ప్రశ్న ఎదురవుతోంది. పాత అప్పుల భారాన్ని మోస్తూ కొత్త పథకాలకు నిధులు ఖర్చు చేయాలంటే రెవెన్యూ అంచనాలు బాగా పెంచాలి. ఈ అంచనాలు వాస్తవానికి దూరంగా ఉంటే పరిస్థితి మరింత క్లిష్టంగా తయారవుతుంది. అందుకే వచ్చే బడ్జెట్ సెషన్లో రెవెన్యూ అంచనా వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం లేకుండా చూపించడానికి ఈ ప్రభుత్వం భారీ కసరత్తు చేయాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, తీసుకున్న అప్పులపై వాయిదాలు, వడ్డీల చెల్లింపుల కోసమే ఇప్పుడు ఏడాదికి 1,31,000 కోట్లు అవసరమవుతుంటే చంద్రబాబు హామీలన్నిటినీ అమలు చేస్తే ఆ మొత్తం 2,00,000 కోట్లకు చేరుతుంది. చంద్రబాబు ఇంత సంపదను ఎలా సృష్టిస్తారు? ఆయన ఏ మ్యాజిక్ చేస్తారు?